హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఈ వీడియోలో మనం ఆగస్ట్ మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటో తెలుసుకుందాం. ఆగస్ట్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 వీడియో అయితే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాం. ఎవరైనా చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాం, ఒకసారి చెక్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. యునైటెడ్ నేషన్స్ ఉమెన్స్ ఫ్లాగ్షిప్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ షీలీడ్స్ 2 యొక్క 2వ ఎడిషన్ ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ న్యూఢిల్లీ. విద్యా సంస్థల పరిసరాలను మాదక ద్రవ్య రహితంగా మార్చే లక్ష్యంతో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జో ప్రోగ్రాంను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఛత్తీస్గఢ్లో నికెల్, రాగి మరియు ప్లాటినం గ్రూప్ ఎలిమెంట్స్ నిక్షేపం ఎక్కడ కనుగొనబడింది? ఆన్సర్ మహాసముంద్. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం ప్రజలకు సత్వర న్యాయ సేవలు అందించడం మరియు పటిష్ట పాలసింగ్లో మొదటి 3 స్థానాలు నిలిచిన రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. అరుదైన ఆల్బినో ఇండియన్ ఫ్లాషల్ ఇటీవల ఏ రాష్ట్రంలో కనిపించింది? ఆన్సర్ గుజరాత్. 2025 నాటికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కోసం భారతదేశం అధికారికంగా నామినేట్ చేసిన సారనాథ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. స్మితోఫిస్ లాప్టో ఫాసియాటస్ అనే కొత్త రెయిన్ స్నేక్ జాతిని ఇటీవల శాస్త్రవేత్తలు ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఆన్సర్ మిజోరాం. ఇటీవల ఆస్ట్రేలియా టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ సారా టెండూల్కర్. బ్రెజిల్ దిగుమతులపై అమెరికా విధిస్తున్న 50% సుంకాలకు నిరసనగా డబ్ల్యూటీఓలో బ్రెజిల్ అధికారిక ఫిర్యాదులు నమోదు చేసింది. అయితే డబ్ల్యూటీఓ 2025 నాటికి ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? ఆన్సర్ 166. ప్రతి సంవత్సరం ఆగస్టు 10న ప్రపంచ సింహాలు జరుపుకుంటారు. కాగా భారతదేశంలో ఇటీవలి 16వ ఆసియా జనాభా లెక్కల ప్రకారం అత్యధిక సింహాలు ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ గుజరాత్. ప్రపంచంలో మొదటి హ్యూమనాయిడ్ రోబోట్ల కోసం ఏ దేశం ఫోరెస్ట్ టూర్ను ఏర్పాటు చేసింది? ఆన్సర్ చైనా. భారత రైల్వే ఆసియాలోని అతి పొడవైన సరుకు రవాణా రైలు ట్రైల్ రన్ విజయవంతంగా నిర్వహించింది. కాగా ఈ రైలు యొక్క పేరు ఏమిటి? ఆన్సర్ రుద్రాస్త్ర. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశీయ రక్షణ ఉత్పత్తుల విలువ ఎంతకు చేరుకుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల తెలిపారు? ఆన్సర్ 1.50 లక్షల కోట్లు. దేశవ్యాప్తంగా సాంకేతిక విద్య నాణ్యతను మెరుగుపరచడానికి కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన పథకం పేరు ఏమిటి? ఆన్సర్ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్. భారతదేశంలో మొట్టమొదటి స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్గా ఏ గ్రామం ఎంపికైంది? ఆన్సర్ సత్నవారి.
చారిత్రక ఉడిపి శ్రీకృష్ణ మఠం ఇటీవల భారత లక్ష్మి పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేసింది? ఆన్సర్ నిర్మలా సీతారామన్. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద మెట్రో నెట్వర్క్ కలిగిన మూడవ దేశంగా భారతదేశం అవతరించింది. అయితే మొదటి 2 దేశాలు ఏవి? ఆన్సర్ చైనా మరియు అమెరికా. ఇటీవల విస్ఫోటనం చెందిన మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఇటలీ. మేధోవైకల్యం ఉన్న విద్యార్థులకు ఏకరీతి మరియు నాణ్యమైన విద్య అందించడానికి దిశ అభియాన్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ మహారాష్ట్ర. భారతదేశంలోని ఏ అంతర్జాతీయ విమానాశ్రయం ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చరల్ అవార్డ్ 2025ను గెలుచుకుంది? ఆన్సర్ లోక్ప్రియ గోపీనాథ్ బోర్డ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. స్థానిక న్యాయంలో మహిళలకు సాధికారత కల్పించడానికి మొదటి అమ్మా దివాస్ సందర్భంగా నారీ అదాలత్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ సిక్కిం. సైబర్ క్రైమ్ నేరాల నివారణ మరియు సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించడం లక్ష్యంగా ప్రాజెక్టు గరుడ దృష్టిని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ మహారాష్ట్ర. భారతదేశంలో అత్యంత పొడవైన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు మార్గం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ మహారాష్ట్ర. ఆసియా సర్ఫింగ్ ఛాంపియన్షిప్లో ఓపెన్ పురుషుల విభాగంలో కాంస్య పథకం గెలుచుకున్న తొలి భారతీయ వ్యక్తి ఎవరు? ఆన్సర్ రమేష్ బుడ్హాల్. నెక్స్ట్ వీడియోలో మీకు ఏ సబ్జెక్ట్ నుంచి ఎంసీక్యూస్ కావాలో కామెంట్ చేయండి. అలాగే మీకు సబ్జెక్ట్ వైజ్ ఎంసీక్యూస్ కావాలా లేదంటే సబ్జెక్ట్స్లో టాపిక్ వైజ్ కావాలో కామెంట్ చేయండి. మరిన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.